హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జోడి డిజైన్స్. ఈ వీడియోలో మనం సింపుల్గా కృష్ణ ముకుంద మురారి హ్యాండ్స్ని ఎట్లా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూద్దాం. హ్యాండ్స్ని కటింగ్ చేసుకున్న తర్వాత గ్లూతోనైతే జాయిన్ చేసుకోండి రెండు పార్ట్స్. ఇప్పుడు పైన పార్ట్కి మనకు ఫ్రిల్స్ వస్తాయి కాబట్టి మీరు కటింగ్ చేసుకునేటప్పుడు ఫ్రిల్స్ ఎక్కడి నుంచి రావాలి అనేది మార్కింగ్ చేసుకుంటారు కదా, అదే విధంగా ఫ్రిల్స్ని అయితే పెట్టేసుకోవాలి. ఈ హ్యాండ్ మోడల్ని ఎట్లా కట్ చేసుకోవాలో మన ఛానల్లో ఫుల్ వీడియో ఉంది, వీలైతే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకోండి, మీకు చూడడానికి లుక్ బాగుంటుంది అండ్ పర్ఫెక్ట్గా కూడా కనిపిస్తుంది. ఇట్లా టూ సైడ్స్కి ఈవెన్గా వచ్చేటట్టు ఫ్రిల్స్ అయితే పెట్టేసుకోవాలి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో పఫ్ అనేది. సేమ్ ఇదే విధంగా ఇంకొక పార్ట్కి కూడా మనం రెడీ చేసుకోవాలి. ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయండి. అలానే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ హ్యాండ్ స్టిచ్చింగ్ ఇంత సింపుల్గా చేసుకోవచ్చు, బిగినర్స్ అయినా పర్ఫెక్ట్గా చేసేసుకోవచ్చు. సింపుల్గా ఎక్కువ కష్టపడని అవసరం లేకుండా ఈజీగా రెడీ అయిపోద్ది. ఇట్లా రెండింటిని రెడీ చేసేసుకున్న తర్వాత మనం కింది పార్ట్ని కూడా గ్లూతోని జాయిన్ చేసి పెట్టుకుంటాం కదా, ఆ పార్ట్ పైన ఈ ఫస్ట్ పార్ట్ని వీడియోలో చూపించినట్టు పెట్టేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవడమే. మీరు నార్మల్గా స్టిచ్చింగ్ చేస్తే ఫస్ట్ పైపింగ్ని స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ పైన పార్ట్ని స్టిచ్ చేసుకుంటారు కదా, ఇక్కడ అట్లా కాకుండా డైరెక్ట్గా స్టిచ్చింగ్ చేసుకోవడమే ఉంటుంది. ఇక్కడ కార్నర్ దగ్గర నీడిల్ని కిందికి దించి మీకు షేప్ ఎక్కడి వరకు అయితే పర్ఫెక్ట్గా కావాలో అట్లా టర్న్ చేసేసుకోండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇట్లా నీట్గా టర్న్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకుంటే చూడండి ఇక్కడ కార్నర్కి కూడా సమానంగా వచ్చేస్తుంది, ఎక్కువ తక్కువ కాకుండా. ఇట్లా స్టిచ్ చేసుకుంటే బిగినర్స్కి ఈజీగా అనిపిస్తుంది, ఎక్కువ శ్రమ లేకుండా ఈజీగా అయిపోద్ది. ఇట్లా నీట్గా కుట్టుకున్న తర్వాత ఖర్చు అనేది కింది సైడ్కి ఉండేటట్టు చూసుకొని పైనుంచి ఒక టాప్ స్టిచ్ అనేది చేసుకోండి. వీడియోలో చూపించినట్టు ఖర్చు అనేది ఈ ఎల్లో ఫ్యాబ్రిక్ పైన కాకుండా రెడ్ ఫ్యాబ్రిక్ పైకి వచ్చేటట్టు చూసుకొని పైనుంచి మళ్ళీ ఒక టాప్ స్టిచ్ చేసుకోవడమే. మీరు ఇక్కడ కావాలి అనుకుంటే లేస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదు అంటే నార్మల్గా ఉంచేసుకోవచ్చు. నేను ఇక్కడ లేస్ని అయితే యాడ్ చేస్తున్నా. ఇక్కడ కార్నర్ తిరిగే దగ్గర నీడిల్ని కిందికి దించుకొని ఫ్యాబ్రిక్ని మన వైపుకు టర్న్ చేసుకొని మళ్ళీ పైనుంచి టాప్ స్టిచ్ చేసుకోవడమే. చూడండి ఎంత సింపుల్గా అయిపోయిందో. బిగినర్స్కి అయితే ఈ వీడియో అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు సింపుల్గా కుట్టుకోవచ్చు, ఇట్లా టైం కూడా ఎక్కువ వేస్ట్ కాకుండా ఈజీగా అయిపోద్ది. ఇట్లా నీట్గా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ లేస్ని యాడ్ చేస్తున్నా. ఇంతకుముందు మీరు స్టిచ్చింగ్ చేసుకుంటారు కదా, దానిపైనే లేస్ వచ్చేటట్టు పెట్టేసుకొని లేస్ని అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి. మీరు శారీలో ఏది మ్యాచ్ అవుతుంది అనుకుంటే ఆ లేస్ తీసుకొని స్టిచ్చింగ్ చేసుకోండి. మీకు లుక్ అయితే చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది అండ్ చూడడానికి కూడా కొంచెం ట్రెండీగా అనిపిస్తుంది. ఇక్కడ కార్నర్ దగ్గర చివరన లేస్ని ఇట్లా ఒక ఫోల్డింగ్ చేసుకొని కరెక్ట్ షేప్ వచ్చేటట్టు చూసుకొని స్టిచ్ చేసుకోండి. మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇట్లా సెట్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది కింద షేప్ కూడా. అంతే, ఇట్లా లేస్ పైన స్టిచ్చింగ్ చేసుకుంటే మనకు పైన వరకు అయితే స్టిచ్చింగ్ అయిపోయినట్టే. ఎంత నీట్గా వచ్చిందో చూడండి. సో ఖచ్చితంగా ట్రై చేయండి, బిగినర్స్ అయినా కూడా ఈజీగా ఉంటుంది. అండ్ ఇట్లా స్టిచ్ చేస్తే మీకు కస్టమర్స్ కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సో అందరు తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ హ్యాండ్స్కి కింది సైడ్ నేను పైపింగ్ చేసుకుంటున్నా కాబట్టి పైపింగ్ క్లాత్ని స్ట్రైట్గా కట్ చేసేసుకున్నా. ఇప్పుడు చివరన మీరు ఎంతైతే ఖర్చు వదిలేసుకున్నారో ఆ ఖర్చు విడుతుతోని పైపింగ్ క్లాత్ పెట్టేసుకొని స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ పైపింగ్ కోసం 15 నెంబర్ థ్రెడ్ని యూజ్ చేస్తున్నా. మీరు కావాలంటే 12 నెంబర్ని కూడా యూజ్ చేసుకోవచ్చు, మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే దాన్ని యూజ్ చేయండి. ఇట్లా థ్రెడ్కి చివరన ఒక ముడి వేసుకొని కరెక్ట్గా మీకు ఎట్లా అయితే కావాలో అట్లా పెట్టేసుకొని ఒకసారి హ్యాండ్తో షేప్ అనేది పర్ఫెక్ట్గా ఉందో లేదో సెట్ చేసుకొని దానిపైననే స్టిచ్ పడేటట్టు చూసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. నేను ఇక్కడ పైపింగ్ కోసం సింగిల్ ఫుట్ని యూజ్ చేయట్లేదు అండ్ నార్మల్ ఫుట్ని కూడా యూజ్ చేయట్లేదు. పీకో మిషన్కి నార్మల్ ఫుట్ ఉంటుంది కదా, డబల్ పాదం లాగా, అదే ఫుట్ని యూజ్ చేసుకొని నేను ఇక్కడ పైపింగ్ని కూడా స్టిచ్చింగ్ చేస్తున్నా. పైపింగ్ స్టిచ్ చేయడానికి నార్మల్ ఫుటే సింగిల్ ఫుటే ఉండాలని ఏం లేదండి. మీరు థ్రెడ్ని హ్యాండ్తో కరెక్ట్గా సెట్ చేసుకొని
దాని పైననే స్టిచ్ పడేటట్టు చూసుకొని స్టిచ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. మీ దగ్గర సింగిల్ ఫుట్ ఉన్నా లేకున్నా కూడా. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. మీరు లైక్ చేయడం వల్ల మీలాంటి ఇంకొంతమంది బిగినర్స్కి ఈ వీడియో అయితే రికమెండ్ అవుతుంది కాబట్టి, సో వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కాబట్టి లైక్ చేసేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా స్టిచ్చింగ్ చేసే వాళ్ళు ఉన్నా అండ్ మీ టైలర్స్కి కానీ ఈ వీడియో షేర్ చేయండి. ఇక్కడ పైపింగ్ స్టిచ్ చేసుకోవడం చాలా ఈజీ. మీకు థ్రెడ్ ఎట్లా ఉందో అదే విధంగా క్లాత్ని అయితే ఫోల్డింగ్ చేసుకోండి. ఇట్లా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత క్లాత్ పైననే స్టిచ్ పడేటట్టు చూసుకొని స్టిచ్ చేసుకోండి. పక్కనే అంటే థ్రెడ్ ఉంటుంది కదా, థ్రెడ్ క్లాత్ పక్కనే స్టిచ్ పడేటట్టు చూసుకొని స్టిచ్ చేసుకుంటే మీకు ఏ ఫుట్తో అయినా నీట్ అండ్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు లోపల సైడ్ క్లాత్ ఉంటుంది కదా, దాన్ని ఇట్లా డబుల్ ఫోల్డింగ్ చేసుకొని దానిపైననే స్టిచ్ పడేటట్టు చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. అంతే, ఇంత సింపుల్గా మనకు థ్రెడ్ పైపింగ్ అనేది చేసుకోవచ్చు. ఇట్లా నీట్గా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే కట్ చేసేసుకోవాలి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. పైన బుట్ట కూడా నీట్గా వచ్చేసింది. సో అందరూ తప్పకుండా ఇట్లా ట్రై చేయండి, ఈజీగా ఉంటుంది. బిగినర్స్ అయినా సింపుల్గా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఈ హ్యాండ్ డిజైన్ ఎట్లా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.